అనగనగా ఒక ఊరిలో ఒక ముసలావిడ ఒక వీధి అరుగుమీద కూర్చుని ఉందట. బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంది. ఆమెకు 6 ఏళ్ల మనవడున్నాడంట. వాడు పరిగెత్తుకుంటూ వీధి అరుగుమీద నుంచి బయటకొచ్చాడంట. వాడు కిందకి వెళ్లేసరికి వాడిమీద నుండి కారు వెళ్ళిపోయిందట. అందరూ కంగారుపడి, అమ్మో, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని అందరూ ఒక్కసారిగా మూగపోయారు. కింద నుండి చూస్తే కనిపించడం లేదు. ఎక్కడున్నాడో తెలీదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ 60 ఏళ్ల ముసలావిడ వీధి అరుగుమీద నుండి పరిగెత్తుకుంటూ తప్పుకోండి అని అందరినీ తప్పుకోమని 60 ఏళ్ల ముసలావిడ తన ఎడమ భుజాన్ని కారు ముందు భాగంలో బానెట్ కింద పెట్టి జుయ్యమని కారు లేపిందట. అప్పుడు కారు ఎప్పుడైతే పైకి లేచిందో కింద చంటిపిల్లాడున్నాడు. అప్పుడు వాణ్ణిని బయటకు తీశారు. అదృష్టమేమిటంటే వాడికి ఏం అవ్వలేదు. చిన్న గీత కూడా తగలలేదు. అప్పుడు అందరూ కూడా ఆనందించారు. కాని ఆ ముసలావిడ మళ్లీ వచ్చి వీధి అరుగుమీద కూర్చుని ఏడవటం మొదలుపెట్టిందట. వాళ్ళబ్బాయి వచ్చాడు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడవటం? పిల్లాడు బాగానే ఉన్నాడుగా అంటే ఆ తల్లి అన్నదట, నేను ఏడుస్తుంది మనవడి కోసం కాదురా, నాకోసం ఏడుస్తున్నానురా. నీకోసమా ఏడుస్తున్నావా? నువ్వేం చేశావు? నీకేమీ అనలేదు కదా, నీ తప్పేమీ లేదు కదా. ఇప్పుడు ఆ ముసలావిడందట, 60 ఏళ్ల ముసలావిడ. ఇప్పుడు నాకు 60 ఏళ్ల వయస్సు. ఈ 60 ఏళ్ల వయసులో రేపో మాపో అనిపించే ఈ వయసులో బీపీ షుగరో ఉన్నా, ఈ వయసులో శరీరం బలహీనపడుతున్నా, ఇలాంటి వయసులో ఒక కష్టం వస్తే, ఒక దుఃఖం వస్తే, ఒక శోకం వస్తే, ఒక భయం వస్తే, ఒక సమస్య వస్తే, ఒక పెద్ద ప్రమాదం వస్తే, ఒక పెద్ద సవాలొస్తే లేచి నిలబడి పరిగెడుతూ వెళ్ళి నా ఎడమ భుజంతోటి కారును పైకెత్తగలిగాను. అంత శక్తి, అంత యుక్తి, అంత విశ్వాసం, అంత మహిమాన్వితమైన శక్తియుక్తులు నాలో ఉన్నాయన్న విషయం 60 ఏళ్లలో కాకుండా 16 ఏళ్ల వయసులోనే నేను కష్టంలో ఉన్నప్పుడు తెలుసుంటే కనుక జీవితం ఇంకెంత బాగుండునో అని బాధపడింది. జీవితము రేపటి రోజున దుఃఖించేందుకు కాదు, ఇవ్వాళ దాన్ని కనువిప్పు చేసేందుకు అని తెలుసుకోండి. మరి మీ శక్తియుక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా? మీ శక్తియుక్తుల గురించి ఇప్పుడే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.